అనుదిన వాక్య ధ్యానాలను వీక్షిస్తున్న ప్రియమైన సంఘ సభ్యులకు మరియు ఆత్మీయులైన ప్రేక్షకులందరికీ మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని పేరట హృదయపూర్వక స్వాగతం. మన సిఎస్ఐ హోలీ ట్రినిటీ చర్చ్ బొల్లారంపేట స్టేట్ సమర్పిస్తున్న ఈనాటి మన డైలీ బైబిల్ డివోషన్స్లో మన విమెన్స్ ఫెలోషిప్ సెక్రటరీ డాక్టర్ మిసెస్ పి ప్రమీలా వివేకానంద్ గారు అందించే దైవ సందేశాన్ని విందాం. ద డే టు డే యాక్టివిటీస్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్, క్రైస్తవ జీవితం యొక్క అనుదిన కర్తవ్యాలు అనే అంశంపై వారి సందేశాన్ని వెనక మునుపు సందేశానికి అనుబంధంగా ఈ భక్తి గీతాన్ని విందాం. అనుదినము ధ్యానించెదను ధ్యానించెదను. తొలగించును నీ వాక్యమే నా మదిలో భీతిని తొలగించును. నీ వాక్యమే నా హృదిలో శాంతిని కలిగించును, శాంతిని కలిగించును. ధ్యానించెదను అనుదినము ధ్యానించెదను ధ్యానించెదను. నాకు జీవం నీ వాక్యమే జీవాహారం, నీ వాక్యమే నాకు జీవం నీ వాక్యమే జీవాహారం. నీ ఉపదేశములే నిరంతరం నిఖిలావనికాధారం, నిఖిలావనికాధారం. దేవా నీ వాక్యము అనుదినము నేను ధ్యానించెదను, అనుదినము ధ్యానించెదను ధ్యానించెదను ధ్యానించెదను. 家。 ధ్యానించెదను.
అనుదిన దైవవాక్యం వీక్షిస్తున్నటువంటి సంఘ సభ్యులకు, ప్రేక్షకులకు, విశ్వాసులకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. కృపామయ దయగల తండ్రి, ఈ యొక్క ఉదయకాల ధ్యానించుటకు ఇచ్చినటువంటి ప్రశస్తమైనటువంటి సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు తండ్రి. మీ వాక్యాన్ని మేము ధ్యానించుచుండగా మీ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించండి. మీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచమని మా ప్రభువైన యేసుక్రీస్తు పేరిట అతి వినయంగా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. 96వ కీర్తన 1-2 వచనంని చదువుకుందాం. యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి, సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి. 2వ వచనం, యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. క్రొత్త కీర్తన పాడుడి, యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి. హృదయంలో నుండి వచ్చేటటువంటి పాట, మారు మనసుతో నుండి వచ్చేటటువంటి క్రొత్త పాటను యెహోవాను స్తుతించుడి. ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు మనకు కలగచేస్తుంది దేవుణ్ణి కీర్తించడం ద్వారా, స్తుతించడం ద్వారా. ఎలాగా? అనుదినము, ప్రతిరోజు, ఎవ్రీడే దేవుణ్ణి ప్రార్థించాలి. అనుదిన దైవవాక్యమును వినాలి. దైవ వాక్యములో ఉండేటటువంటి వాక్యాన్ని ధ్యానించాలి. మరి లేఖనానుసారంగా అనుదినము మనం ఇంకా ఏం చేయాలో అన్నటువంటి విషయాల్ని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక 3 సత్యాల్ని మనము ధ్యానించుకుందాం. మొట్టమొదటిగా, దేవుడు మనకు అనుదినము ఒక వర్తమానాన్ని పంపుతూనే ఉంటారు. ఆ విషయం మనకు ఇర్మీయా గ్రంథము 7వ అధ్యాయము 25-26 చదువుకుందాం. మీ పితరులు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన దినము మొదలుకొని నేటి వరకు మీరు వెనుక దీయుచూ వచ్చిన వారే. నేను అనుదినము పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ వద్దకు పంపుచూ వచ్చి తిని, వారు నా మాట వినకయున్నారు, చెవి యొగ్గక ఉన్నారు, తమ మెడను వంచక మనసును కఠినపరుచుకొనుచున్నారు. వారు తమ పితరుల కంటే మరి దుష్టులైరి. అనుదినము దేవుడు తన ప్రవక్తలను పెందలకడనే పంపుతున్నారు, దేవుని మాటల్ని. కానీ దేవుని మాటలు ఎలాంటివి? క్షేమదాయకములు, జీవపు ఊటలు. దేవుని మాటలకి లోబడి జీవించాలి. దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించాలి. వాక్యం ద్వారా దేవుడు మనల్ని బలపరుస్తాడు, ధైర్యము ఇస్తాడు. కానీ సాతాను పని ఏంటి? ఎప్పుడు దెలీలాలాగా వెనక్కు లాగే పని ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనము న్యాయాధిపతులు 16వ అధ్యాయం 16వ వచనంలో చూద్దాం. 16వ అధ్యాయం 16వ వచనం. న్యాయాధిపతులు, ఆమె అనుదినమును మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసిగి చావగోరెను. ఇక్కడ మనకు సంసోను దేవుని మాట వినకపోవటం వలన దెలీలా అనుదినము తన మాటల చేత అతని ప్రాణాన్ని విసిగిస్తూ ఉండేది. సాతాను నిరాశలోకి, తర్వాత చావులోకి ఎప్పుడు ఎల్లప్పుడూ నెట్టేస్తూనే ఉంటుంది. కానీ మన హృదయం ఏం తీసుకోవాలి? దేవుని మాటలా, లేకపోతే అపవాది మాటలా? అనుదినము దేవుని కృపలో మనం ఆశీర్వదింపబడాలంటే దేవుని మాటకు మనము మన హృదయంలో చోటు ఇవ్వాలి. అనుదినము దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. అందుకే 1వ దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 40వ వచనం చూద్దాం. 1వ దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయం 40వ వచనం. ఉదయాస్తమయములను యందు అనుదినమున నిత్యమైన దహన బలి ఆయనకు అర్పించుటకై అచ్చట అతడు యాజకుడైన సాదోకును అతని సహోదరుడైన యాజకులను నియమించెను. ఇక్కడ దావీదు దేవుని మందసాన్ని ఒక గుడారం నడుమ ప్రతిష్ఠిస్తాడు, ఉంచి అక్కడ దేవుని సన్నిధానంలో దహన బలులు, సమాధాన బలులు అర్పిస్తూ ఉంటారు. ఈ యొక్క 16వ అధ్యాయం అంతా మనకు
దావీదు రాసినటువంటి కీర్తనే, కానీ అక్కడ ఆసాపు పాట పాడతాడు, పాడుతూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటాడు. వారు ప్రతి ఉదయము సాయంకాలం దహన బలులు అర్పిస్తూ ఉంటారు. అది పాత నిబంధనలో ఉన్నటువంటి విషయం. మనము రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం ప్రకారము మన హృదయాలు ఎలాగుండాలి? మన హృదయము సజీవ యాగముగా దేవునికి సమర్పించాలి, దేవుని సన్నిధిలో సమర్పించాలి, క్రీస్తు ప్రభువుని గణపరచాలి, ఆయన్ని మహిమపరచాలి. మన హృదయ ధ్యానములు ఆయన దృష్టికి అంగీకారంగా ఉండేటట్లు మన యొక్క ప్రవర్తన, మన దృష్టి అన్నీ ఎలాగుండాలి? ఆ దేవునికి ఘనపరిచే విధంగా, మహిమపరిచే విధంగా ఉండాలి. మూడవదిగా 68వ కీర్తన 19వ వచనం, ప్రభువు స్తుతినందునుగాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు, దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. ఎంత గొప్ప వాక్యము! యేసుప్రభు మన భారాన్ని అనుదినము భరిస్తున్నాడు. ఎలాగా భరిస్తుంది? వాక్యం చెప్పినటువంటి ఈ యొక్క ప్రబోధము నిజంగా చాలా గొప్ప సత్యము. ఎందుకు? మన పాప భారాన్ని ఆయన మోసుకొని శిలువ మీద బలియాగమయ్యారు. పునరుత్థానుడైనటువంటి క్రీస్తు ప్రభువుని విశ్వసించి ఆయన పశ్చాత్తాపంతో ఆయన చెంతకు చేరాలి, మారు మనసు పొందాలి. బాప్తిజం తీసుకున్నప్పుడు తప్పకుండా మనం ఆయన సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు ఆయన మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యము రక్షణ. కాబట్టి ఆ రక్షణను మనకు అనుగ్రహించినటువంటి గొప్ప ప్రేమమయుడు యేసు ప్రభువు. కాబట్టి ఇక్కడ మనకు అపోస్తుల కార్యము 2వ అధ్యాయం చూద్దాం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 47వ వచనములో, మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారికి అనుదినము వారితో చేర్చుచుండెను. పేతురు చెప్తాడు, మీరు మారు మనసు పొందండి అని. మనకు 38వ వచనంలో, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుదురు. అలాగే 41వ వచనంలో, కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి, ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. కాబట్టి వారు ఏక మనసులే ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు, ఇంటింటా రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారే ఆనందముతోనూ నిష్కపటమైన హృదయంతోనూ ఆహారం పుచ్చుకొనుచుండి. అప్పుడు ప్రభువైన రక్షకుడు వారు అనుదినము ప్రతి దినము వారిని రక్షణ పొందిన వారిని చేర్చుకొనుచుండిరి. కాబట్టి దేవుని రాజ్యములో పాలిభాగస్తులు అవ్వడానికి రక్షణ సువార్త ప్రకటించాలి. రక్షింపబడిన మనము ఇతరుల రక్షణ కొరకై మనము ప్రతిదినము క్రీస్తు యొక్క సువార్తను, రక్షణ సువార్తను ప్రకటించాలి. కాబట్టి లేఖనానుసారంగా మనము ప్రతిదినము అనుదినము చేయవలసినటువంటి మన కర్తవ్యం ఏంటి? మొదటిగా అనుదినము దేవుని మాట వినాలి. అనుదినము దేవుని మన హృదయాన్ని దేవునికి సజీవ యాగముగా సమర్పించుకోవాలి. మూడవదిగా క్రీస్తు ప్రభువుని విశ్వసించి రక్షింపబడినటువంటి ప్రతి విశ్వాసి అనుదినము దేవుని రాజ్య వ్యాప్తికి, దేవుని సువార్తను ప్రకటించాలి. దేవుడి కొద్ది వాక్యం దీవించి ఆశీర్వదించి కాపాడను కాక. స్తుతించెదను నా యేసు స్వామి కృతజ్ఞతతో అనుదినము, నా యేసు స్వామి కృతజ్ఞతతో అనుదినము స్తుతించెదను. ఉన్నత దేవుడు సర్వాధిపతియు, పూరి పరిపాలక,
స్తుతించెదను. నాశనకరమైన పాపగుంట నుండి, నాశనకరమైన పాపగుంట నుండి, నరక వేదన